సో చిరంజీవి గారు అంటే ఇప్పుడు చాలా మూవీస్ వచ్చాయి. ఇప్పుడు మీకు ఇష్టమైన మీరు తీసే మూవీస్ అన్నీ చూస్తే మాత్రం కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు వాట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ లైక్ ఇప్పుడు 'రుద్రవీణ' సినిమా కానివ్వండి, 'ఠాగూర్' సినిమా కానివ్వండి, ఈ రెండిట్లో ఒక మూవీని పిక్ చేసుకోవాలనుకుంటే ఏ మూవీని పిక్ చేసుకుంటారు? 'రుద్రవీణ'. వై? ఒకప్పుడు అడిగితే 'ఠాగూర్' అని చెప్తాను, ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత 'రుద్రవీణ' అనిపిస్తుంది. అంటే ఏం నచ్చిందంటారు ఆ మూవీలో మీకు బేసిక్ అంటే అంటే మెచ్యూరిటీ వచ్చాక మీకు? ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ఆ ఊరి కోసం చేసే కాజ్ అదంతా, ప్లస్ ఊరి కోసం కాజ్ చేసి దాన్ని పెద్ద మామూలుగా ఏదో మెసేజ్ లాగా కాకుండా చాలా సట్టలుగా ఉంటుంది సినిమా. ఆ పాటలు, ఆయన బిహేవియర్, ఆయన యాక్టింగ్ అదంతా. అది రిలీజ్ అయినప్పుడు 'ఠాగూర్' నచ్చింది, కానీ ఇప్పుడు చూస్తే 'రుద్రవీణ' నచ్చింది. ఇప్పుడు చూస్తే 'రుద్రవీణ' నచ్చింది. ఓకే. రీసెంట్ టైంలో మీకు బాగా నచ్చిన చిరంజీవి గారి మూవీస్? 'మనశంకర వరప్రసాద్'. యా ఎగ్జాక్ట్లీ, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే చిరంజీవి గారు అంటే మనకి ఒకటి యాక్షన్, డాన్స్, గ్రేస్, అట్ ద సేమ్ కామెడీ టైమింగ్స్ ఇన్ని ఉంటాయి. సో ఇందులో మీకు బాగా నచ్చేది ఏంటి ఈ క్వాలిటీస్ అన్నిటితోనే? అండ్ ఒకవేళ రేపు మీరు చిరంజీవి గారితో ఒకవేళ మూవీ తీస్తే ఈ నాలుగిట్లో నుంచి ఏది ఎలివేట్ చేస్తారనుకుంటారు? నాకు కూడా తెలియదు, కానీ చేయాలని ఉంది. అట్లా ఏది అనుకుంటే అవ్వదు, అది ఫ్లోలో చూడాలి అది. అంటే చాలాసార్లు మొన్న స్పిరిట్లో కూడా చిరంజీవి గారు ఒక కెమియో ఉండబోతుందని చెప్పేసి బాగా రూమర్స్ వచ్చేసాయి. తర్వాత మీరు క్లారిటీ అయితే ఇచ్చేసారు. సో మరి నెక్స్ట్ చిరంజీవి గారితో ఇంత పెద్ద ఫ్యాన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక మూవీ అనేది ప్లాన్ చేస్తున్నారా? అది ఎప్పుడు రావచ్చు, వస్తే అది ఎలా ఉండొచ్చు అనేది కొంతమంది అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని. దానికి స్పెసిఫిక్ టైం అండ్ ఎనర్జీ పెట్టి దాన్ని రాయాలి, విజువలైజ్ చేయాలి. అది ఊరికే నెక్స్ట్ 6 months స్టార్ట్ పెడతాం అన్నట్టు కాదు కదా. నాకు చేయాలని ఉంది, మనస్ఫూర్తి చేయాలని ఉంది. అంటే ఇంతకుముందు ఎప్పుడు అనుకోలేదు అంటే చిరంజీవి గారితో మూవీ చేస్తే ఇలాంటి స్టోరీ అనుకోవాలి? అంటే నేను ఫిల్మ్ స్కూల్ అయిపోయి సార్ చిరంజీవి గారు పాలిటిక్స్లో ఉన్నాను. ఓకే. సో ఇంకా మళ్ళీ బ్యాక్ వస్తారని అనుకోం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆశ పుట్టింది మళ్ళీ. ఇన్ కేస్ అంటే మీరు ఎప్పుడైనా కూడా స్ట్రైట్ మూవీసే తీస్తారు, కానీ జస్ట్ ఇన్ కేస్ చిరంజీవి గారిది ఒక బెస్ట్ ఓజీ మూవీ ఒకటి తీసుకుని దాన్ని ఒకవేళ రామ్ చరణ్తో రీమేక్ చేయాలి అనుకుంటే మీరు ఏ మూవీ సెలెక్ట్ చేసుకుంటారు? అట్లా ఎప్పుడు ఆలోచించలేదు. జస్ట్ ఒకసారి ఇప్పుడు ఆలోచించాల్సి వస్తే టైం పడుతుంది. ఏం చేస్తుంది, ఏం చేయరాదు, ఏం చేసినా కంపారిజన్ వస్తుంది. ఏం చేసినా చిరంజీవి గారిలా ఉండదు, ఎవరు చేసినా కదా. సో స్టోరీ ఐడియా తీసుకుని చేయొచ్చు, కానీ రీమేక్ అయితే ఏం చేయలేదు.